వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పై మరో కొత్త కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన పెద్దారవీడు పోలీసులు ఆయనపై కేసును నమోదు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎర్రగొండపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో 41A నోటీసు ఇచ్చిన అనంతరమే ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పెద్దారవీడు ఎస్సీ అనిల్ కుమార్ మీడియాకు తెలిపారు. అన్న కొంచెం మరొక కేసు తీసుకొని పెదారవీడు మండలం ఎస్ఐ గారు వచ్చారు. ఎలక్షన్ సమయంలో ఆ కేసును నమోదు చేసినట్టుగా దానికి సంబంధించిన 41A నోటీస్ ఇచ్చేసి వెళ్ళారు. రోజుకొక కేసు, మొన్న ఒక 5 కేసులు, ఇదొక కేసు, 6వ కేసు. మళ్ళీ దోర్నాల్ ఎస్ఐ గారికి కూడా కాల్ చేశారు. వారు కూడా ఏదో 41A నోటీస్ పంపిస్తున్నానని చెప్పారు. వారికి నోటీస్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. 2 రోజుల క్రితం కూడా వీరందరూ కాల్స్ చేశారు, కాన్స్టిట్యున్సీకి వస్తే తీసుకొచ్చిస్తామని. ఇవాళ రావడం జరిగింది. వాళ్ళ నోటీసులు కూడా ఇచ్చారు. ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. మీరు చేసే తప్పుల్ని, ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు. అది మా యొక్క బాధ్యత. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే బాధ్యత. మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పు అవుతుంది తప్ప చేస్తే తప్పు ఎట్లవుతుంది? ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు, కాంగ్రెస్ తరఫున మరొకరు, బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు. మరి ఎవరికీ లేని విధంగా ఎవరి మీద